కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చి 20. ఎలక్షన్ కమిషన్ నాకు ఇచ్చిన సింబల్ వచ్చి క్రికెట్ బ్యాట్. సో ఫర్దర్గా మనం వెళ్ళే ముందు ఒక్క నిమిషం నేను భగవంతుడి పైన చిన్న రైట్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఫ్రీడమ్ టు టాక్ పైన నేను ముందుకు వెళ్తున్నాను సార్. ఇది కీవర్డ్స్ వచ్చి ప్యూరిటీ, పాపులేషన్, టాక్సేషన్ అండ్ రిజర్వేషన్స్. సో population paina I prefer to talk in English, but population is not at all a problem unless it is organized properly. Not రిజర్వేషన్ సిస్టమ్స్ ని చాలా మంది పర్సనల్ గా క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ తో కలిపారు. అది అలా కలపడానికి వీల్లేదు. దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మన రైలు పైన కూడా టాక్సేషన్ సిస్టమ్ ని రివిజన్ చేయాలి. టాక్సేషన్ సిస్టమ్ ఈ విషయం మీద చాలా ఇంపార్టెంట్లీ రివిజన్ చేయాలి. నెక్స్ట్ టర్న్ ఎలక్షన్స్ లో ఎక్కడ కానీ పొలిటికల్ పార్టీస్ మధ్యన కానీ పబ్లిక్ లో కానీ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ ఎటువంటి క్లాషెస్ రాకుండా కొత్త ఓటింగ్ సిస్టమ్ ని మనం బిల్ పాస్ అయ్యేటట్టుగా ప్లాన్ చేద్దాం సార్. ఆ ఓట్ పైన నా ఏజ్ 38. నా పేరు జిఏఎన్ ఆనంద్. నేను 25 yearsగా నా ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ గురించి స్టడీ చేస్తున్నాను బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ క్లాసెస్లో. అక్కడ చాలా మట్టుకి గవర్నమెంట్ గురించి క్లాసెస్ ఎవ్రీ మంత్ నేను స్టడీ చేస్తుంటాను. సో ఎవ్రీ వీక్ ఆ క్లాసెస్లో కంపల్సరీ గవర్నమెంట్ గురించి వస్తుంది. నేను పాస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ వచ్చి నేను బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను హైదరాబాద్లో. బర్త్ ప్లేస్ ఇక్కడే వెస్ట్ గోదావరి భీమవరం. నా జాబ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో చేశాను. మా ఫాదర్ కూడా అక్కడే జాబ్ చేసేవారు. తర్వాత నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 5 times రాశాను. బాగా ప్రాక్టీస్ ఆర్సీ రెడ్డి అకాడమీలో కోచింగ్ తీసుకుని దానిపైన కూడా చాలా బాగా ప్రాక్టీసెస్ చేశాను. గూగుల్లో కూడా జాబ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఎగ్జామ్స్ రాయడానికి విశాఖపట్నం వస్తే ఈ 1 month గ్యాప్లో ఎలక్షన్ ప్రాసెస్లో నామినేషన్స్ వేయాలి అని మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం వల్ల నామినేషన్స్ వేసి నామినేట్ అయ్యాను. 38 ఏజ్ 38.